తెలుగుదేశం పార్టీని రాబోయే 2029 ఎన్నికలకు సమరోత్సాహంతో సిద్ధం చేసే క్రమంలో అధినేత నారా చంద్రబాబు నాయుడు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ జాతీయ రాష్ట్ర కమిటీలను ప్రకటిస్తూ విధేయత కష్టపడే తత్వానికి పెద్దపీట వేశారు. పార్టీలో నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా మంత్రి నారా లోకేష్ ను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును కొనసాగిస్తూ పార్టీ పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని గుర్తించారు. ఈ నూతన కార్యవర్గంలో చంద్రబాబు నాయుడు సామాజిక సమీకరణాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. మొత్తం 185 మందితో కూడిన రాష్ట్ర కమిటీలో 122 స్థానాలకు బడుగు బలహీన వర్గాలు కేటాయించి సామాజిక విప్లవానికి తెరలేపారు. ఇందులో బీసీలకు 77, ఎస్సీలకు 25, ఎస్టీలకు 7 మరియు మైనార్టీలకు 13 స్థానాలు కల్పించారు. శాతాల వారీగా చూస్తే బీసీలకు 40%, ఎస్సీలకు 25% చొప్పున ప్రాతినిధ్యం లభించింది. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో రాబోయే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ మరియు 33% మహిళా రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుని మహిళలకు పెద్దపీట వేశారు. రాష్ట్ర కమిటీలో ఏకంగా 50 మంది మహిళలకు చోటు కల్పించడం విశేషం. పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కింది స్థాయి కార్యకర్తలకు అత్యున్నత గౌరవం దక్కింది. పార్టీ నిర్ణాయక మండలి అయిన పొలిట్ బ్యూరోలో సామాన్య కార్యకర్తలను నియమించి చంద్రబాబు అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓ మండల పార్టీ అధ్యక్షురాలని నేరుగా పొలిట్ బ్యూరోలోకి తీసుకోవడం ద్వారా పార్టీ కోసం కష్టపడే వారికి అవకాశం ఇవ్వద్దని నిరూపించారు. 29 మందితో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీని కూర్చారు. జాతీయ కమిటీలో 3 ప్రధాన కార్యదర్శులు, 18 మంది ఉపాధ్యక్షులు మరియు 10 మంది అధికార ప్రతినిధులకు అవకాశం కల్పించారు. మొత్తంగా పార్టీ యంత్రాంగాన్ని కొత్త పుంతలు తొక్కించేలా ఈ నియామకాలు జరిగాయి. రాష్ట్ర కమిటీలో 7 ప్రధాన కార్యదర్శులు, 16 మంది ఉపాధ్యక్షులు, 14 మంది అధికార ప్రతినిధులు, 10 మంది జోనల్ కోఆర్డినేటర్లను నియమించారు. వీటితో పాటు నాలెడ్జ్ కమిటీ, హెచ్ఆర్డీ కమిటీలో కూడా నియామకాలు పూర్తి చేశారు. సీనియర్ల అనుభవాన్ని, యువత ఉత్సాహాన్ని సమతుల్యం చేస్తూ రూపొందించిన ఈ కమిటీలు రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక్క పార్టీ మినహా టీమ్ 11 పార్టీ, ఆ ఒక్క పార్టీ మినహా అన్ని పార్టీలు కలిసికట్టుగా, ఇటు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ, జనసేన అయి ఉండొచ్చు, జేడీయూ అయి ఉండొచ్చు, అటు పక్కన కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఎస్పీ అందరూ కూడా ముఖ కంఠంతో ఎస్ ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి అని వాళ్ళు మాట్లాడతాం. ఈరోజు కూడా నాకు వచ్చిన సమాచారం మేరకు కరెక్ట్గా 11 పార్టీలు మాట్లాడింది. సో 11 నంబర్ అనేది గత పాలకులు చేసిన పొరపాట్ల వల్ల ఆ 11 నంబర్ అనేది వాళ్ళు వెంటాడుతుంది. సో ఈరోజు కూడా అనుకోకుండా 11 పార్టీలు మాట్లాడాయి. దాంట్లో ఒక పార్టీ యాజ్ యూజువల్ వాకౌట్, వాళ్ళకి ఫ్యాషన్ అది.